ఆకాశం నుండి వర్షమును మంచును ఏ రీతిగా వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారమును దయచేయను, అదే రీతిగా నా నోట నుండి వచ్చి వచనము ఉండును. అది నిష్ఫలముగా నా ఎద్దుకు తిరిగి రాక నాకు అనుకూలమైన దానిని అది నెరవేర్చను. దేవుని యొక్క వాక్యము కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఏమి మాట్లాడినా కూడా అది నెరవేరుస్తుంది. కొంతమంది అంటారు ఆయన పొందిన దెబ్బతో నేను స్వస్థత పొందాను 10 సార్లు అంటారు, ఇంకా వదిలేస్తారు. పని చేయలేదు అంటారు, పని చేయలేదంటారు. లేదు, సింపుల్ ఒకటే చెప్తాను, వినాలండి. వినాలి, వింటే బాగా అవుతారు, వింటే సెట్ అయిపోతారు అంతా. హల్లెలూయ. నూనెల జోలికి పోవాల్సిన అవసరం లేదు, కర్చీపుల జోలికి పోవాల్సిన అవసరం లేదు. మన ఆ మధ్య ఒక విచిత్రమైనది విన్నా, మహిమ చాప అంట అమ్ముతున్నారు. మహిమ చాప, దాని పైన పడుకుంటే బాగవుతాయంట రోగాలు. మహిమ చీర, నిజమండి. మన కావలి ప్రాంతం పోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట, సార్ ఇక్కడ ఎటువంటి ఆచారం ఉందో తెలుసా, మహిమ చాప అంటే అదేంది అన్నాను నేను. మాలాంటి వాళ్ళకి ఇటువంటివి తెలియడం చాలా ఉపయోగం అనమాట. మహిమ చాప, మహిమ చీర, మహిమ లుంగి, మహిమ బన్నెనంట. అవి వేసుకుంటే బాగా అవుతారంట. ఎట్లో బురద నమ్మడంలా. ఏమండి, యేసుప్రభు ఏం చేశాడు, మట్టిని తీసుకొని తూ అని మూసి బురద చేసి కళ్ళకు అంటించాడు కదా. అంటే బురద నమ్మడం ఆ రోజు కూడా వస్తుంది అన్నమాట. బురద అంతా తీసుకొని ఏమండి బురద అంతా తయారు చేసి మహిమ బురద అని. ఈనాడు చాలామంది జ్ఞానము లేకుండా అసలు ఎంతో చేస్తారండి. మహిమ చాప అంట, ఆ చాప మీద పండుకుంటే రోగాలు బాగా అవుతాయంట. ఇవన్నీ కూడా జిమ్మిక్లు, డబ్బులు లాగేదానికి పాస్టర్లు చేసే జిమ్మిక్లు, అంత తప్పనిచ్చి దేవుని యొక్క వాక్యానుసారంగా స్వస్థత విషయం దగ్గరికి వచ్చినప్పుడు యేసు చెప్పింది ఒక్కటే, ఉచితంగా పొందారు, అట్టసంగా మర్యాదగా ఉచితంగా ఇవ్వండి. హల్లెలూయా. రేట్లు పెట్టద్దు, దాన్ని అమ్మవద్దు. కొంతమంది సాక్షులు, నేను టీవీ ప్రోగ్రామ్ నేను స్పాన్సర్ చేస్తే నేను బాగా అయ్యాను, నేను ఒప్పుకోను. అది అంటే అర్థం ఏమిటి, నేను కొనుక్కున్నాను. నువ్వు డబ్బులు విత్తితే నీకు దేవుడు డబ్బులు ఇస్తాడు. హల్లెలూయా. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు. విత్తాను, నాకు డబ్బులు ఇచ్చాడని చెప్పు, నేను ఒప్పుకుంటా. నేను విత్తాను, నేను డబ్బులు విత్తాను, నేను ఆరోగ్యం బాగైందంటే మాత్రం అది వాక్యానుసారం కాదు. అంటే నీకు స్వస్థత నువ్వు కొనుక్కున్నావు అన్నమాట. కాదు, ఇట్ ఈస్ నాట్ రైట్, ఇట్ ఈస్ నాట్ స్క్రిప్చరల్. స్వస్థత ఉచితంగానే మనం ఇవ్వాలి, స్వస్థత కూడా ఉచితంగానే నీవు పొందుకోవాలి. హల్లెలూయా. వినాలండి. సామెతల గ్రంథము నాకు చాలా ఇష్టమైనటువంటి భాగం. స్వస్థత అంటే ఫస్ట్ వచ్చేది ఈ మాటనే నాకు. 4వ అధ్యాయం 20వ వచనం, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనేకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరము నడి నెత్తి నుండి అరికాలి వరకు, వెంట్రుకల నుంచి గోరు వరకు కూడా, కాలి వేల గోరు వరకు కూడా సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఈ వాక్యం అంటే 20, 21, 22 ఎంతమందికి కంఠస్థం వచ్చు? కంఠస్థం ఎంతమందికి వచ్చు? కంఠస్థం వచ్చి పైకి ఎత్తండి చెయ్యి. ఇది కంఠస్థం రాకుంటే మీ ఆరోగ్యానికి మాత్రం కష్టమే, మీరు పోగొట్టుకుంటారు. ఈ వాక్యం కంఠస్థం రాకుంటే మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకునే దానికి ప్రతి విధమైన అవకాశం అంటూ ఇది కంఠస్థం చేయండి. ఎప్పుడు అనారోగ్యం మొదలైనా కూడా ఈ వాక్యాన్ని తెరవండి బయటికి. అంబుల పొదిలోంచి బిల్లును తీయండి. నా కుమారుడా, ఫస్ట్ ఏం చేయాలి? నా మాటలను ఆలకించు, నా వాక్యములకు నీ చెవి యొగ్గు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనేకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు. ఇదే పని యేసయ్య చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వినేటట్టు చేస్తున్నాడు. వాళ్ళు రండి ప్రభా తొందరగా బాగా చెప్పు లే, మరి అదే కూర్చొని వాక్యం విన్నాం. కూర్చొని వాక్యం విన్నాం. అందరికి అర్థమైపోయింది అనమాట. యేసు ప్రభు ఏంటంటే ఫస్ట్ వాక్యము వినమంటాడు, తర్వాత బాగు చేస్తాడు. ఎందుకు? వినుట వలన
విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసాన్ని చూచి బాగు చేస్తాడు. కాబట్టి నేను విన్నా, నేను బాగాలేదంటే అర్థం ఏంటి? నీకు విశ్వాసము రాలేదు. మొదలైంటుంది విశ్వాసం, కానీ తగిన స్థాయికి ఇంకా విశ్వాసం ఎదగలేదు. అది ఎదిగేంత వరకు వినాలి. డోస్ నీకు ఇంకా సరిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నా దేహములో నొప్పికి స్థానం లేదు. నా దేహంలో నేను చనిపోయేంత వరకు కూడా రోగానికి స్థానము లేదు. నా శరీరంలోనికి నొప్పిని కూడా, ఇన్ఫెక్షన్ కూడా నేను అనుమతించను. నా దేహంలోనికి జలుబును కూడా, తలనొప్పిని కూడా అనుమతించను. ఈ ప్రత్యక్షత వచ్చింది కాబట్టే కెన్నితేగన్ ఏమంటారు తెలుసా? ఆఖరిసారి నాకు తలనొప్పి 60 ఏళ్ళ క్రితం వచ్చిందంటాడు. ఆఖరిసారి నాకు తలనొప్పి నాకు గుర్తుంది 60 ఏళ్ళ క్రితం వచ్చింది ఆఖరి తలనొప్పి. దాని తర్వాత నాకు ఎప్పుడు తలనొప్పి అంటే ఏంటో నాకు తెలియదన్నాడు. ఈ ప్రత్యక్షత వచ్చింది కాబట్టే. లూకా సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. అయితే ఆయనను గుర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును, నెక్స్ట్ తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఫస్ట్ ఏంటండి? రోగాలు బాగోవాలంటే పరిశుద్ధాత్ముడు ది పర్ఫెక్ట్ అన్నమాట. ఆయనకి ఏ మాటలు ఎప్పుడు ఏ మాటలో ఆయనకు పర్ఫెక్ట్గా తెలుసు. హల్లెలూయా. మనం ఏమి ఒకదానికి బంధించబడి లేము. ప్రభు ఇట్లే మాట్లాడుకుంటూ పోతే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు ఈరోజు ఇదే మాట్లాడాలా, అటువంటిది లేనే లేదు. ఇది పరిశుద్ధాత్మ యొక్క సంఘం, ఇది పరిశుద్ధాత్మ యొక్క పని, ఇది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. ఆయన అంతా ప్రజలను దీవించే పనిలో ఆయన ఉన్నాడు. మరి ఈరోజు దేవుడు స్వస్థత గురించి మాట్లాడాడు. చూడండి, ఇప్పుడు ఇఫ్ ఎ పర్సన్ కెన్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సఫిషియెంట్లీ, తగినంతగా ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యమును స్వస్థత గురించి వినగలిగితే బాగైపోతాడు. అంతే, సింపుల్. మీటింగ్ వెళ్తారు, బాగవుతారు. మీటింగ్ అయిపోయిన 10 రోజులకే మళ్ళీ మామూలు అయిపోతారు. ఐ హ్యావ్ ప్రేడ్ ఫర్ సో మెనీ పీపుల్. బాగా వింటారు, పోగొట్టుకుని ఉంటారు, మళ్ళీ వస్తారు. సేమ్ ప్రాబ్లం, సేమ్ జబ్బు, సేమ్ వ్యాధి. ఇదన్నమాట. మీటింగ్ల ద్వారా స్వస్థత పొందుకుంటే, నూనె ద్వారా స్వస్థత పొందుకుంటే, కర్చీఫ్ల ద్వారా స్వస్థత పొందుకుంటే కదా, ఇక్కడ రాసింటే బాగుండేము కదా, కర్చీఫ్లను ముట్టడం వల్ల మీరు బాగవుతారు అని. ఇవన్నీ ఎవరికంటే ఆత్మీయంగా పసిపిల్లలకు, ప్రార్థన చేయడమేలో తెలియని వాళ్ళకు, వాక్యం అంటే తెలియని వాళ్ళకు. చాలాసార్లు ఇవి ఎవరికి జరుగుతాయి చెప్పమంటారా? అన్యులకు జరుగుతాయి. నూనె రాసి చేసే ప్రార్థనలు, తర్వాత కర్చీఫ్లు. ఆ కర్చీఫ్లకు అభిషేకం ఉండాలండి. ఆ పాస్టర్ పైన అభిషేకం ఉండాలి. ఆ అభిషేకం కర్చీఫ్లకి ట్రాన్స్ఫర్ అయితేనే ఆ అభిషేకము కార్యం చేస్తుంది. ఊరికే కర్చీఫ్లో డబ్బుల కోసం అమ్ముకున్నారనుకోండి, ఏం వర్కౌట్ కావాలి. సో ఇవి అన్యులకు పనిచేస్తాయి, బైబిల్ ఉన్న క్రైస్తవులకు మాత్రం పనిచేయవు. గుర్తుపెట్టుకోండి. దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు రకరకాల పోయి టైం వేస్ట్ చేసుకోవద్దు. వాక్యం దగ్గరికి రండి. ఆది ఏంది ఏమున్నది? రోగాలకు ముందు వాక్యం ఉంది, స్వస్థతలకు ముందు కూడా వాక్యం ఉంది. ఆ వాక్యం వినమని దేవుడు చెప్తున్నాడు. దేవుని మాటలండి, మనిషి మాటలు కాదు. ఆయన మాటలో ఆయన జీవం ఉంది. అందుకే నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు కొంచెం చెవి యోగ్యము. నీ కన్నులు ఎదుటండి అంటే వాటిని నీ మనసులో వాటి గురించి ఆలోచిస్తూ ఉండు, వాటి గురించే తలపోస్తూ ఉండు, వాటి గురించే ధ్యానిస్తూ ఉండు. గంట సేపు దాని గురించే, 2 గంటల సేపు దాని గురించి, రోజంతా దాని గురించే. నీ కన్నులు ఎదుట నుండి అంటే నీ మనసులో నుండి అన్నమాట. కొంతమందికి అర్థం కాదు. కన్నులు ఎదుట అంటే ఏంటి అర్థము? కన్ను ఎదుట అది పెట్టుకుంటే ఎట్లా, కన్ను ఎదుట బైబిల్ పెట్టుకుంటే ఎట్లా, నేను నడిచేది ఎట్లా అనుకుంటుంటారు. కన్నులు అంటే మనసు. నా కుమారుడా నా మాటలు నీ మనసు యందు ఉంచుకొనుము. పుట్ హిజ్ వర్డ్ ఇన్ యువర్ మైండ్. నీ కన్నులు ఎదుట అంటే నీ మనసులో, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకున్నాము. భద్రం ఎప్పుడు చేసుకుంటాం మనం? చెప్పండి. ఇష్టమైనప్పుడు ఓకే, విలువైంది. భద్రం చేసుకోకపోతే ఏం? అది పాయింట్. ఎత్తుకొని పోయేవాడు ఉన్నాడు,
దొంగలు పడతారని కదా మనం బీరువాళ్ళ లోపల పెట్టుకొని లాకర్లో పెట్టుకోవడము, బీగాలు వేసి పెట్టుకుంటాం, తాళం జోలు వేసి పెట్టుకుంటాం. దొంగలతోనే కదా. దొంగ లేకపోతే ఏముంది? ఏమండి, ఎవడో కూడా ఎత్తుకొని పోతాడనే భయంతోనే భద్రం చేసుకుంటాం. వాక్యాన్ని దొంగిలించే దొంగ ఉన్నాడు, సాతాను. వాని నుంచి మనం భద్రం చేసుకోవాలి. ఎట్లా భద్రం చేసుకుంటాం? మీ పక్కన అడగని, ఎట్లా భద్రం చేసుకుంటాం? బంగారం అంటే బీరువాలు వేసి బియ్యం వేసుకుంటాం. డబ్బులు ఉంటే మరి ఇంట్లో పెట్టకుండా పాకెట్లో పెట్టుకుంటాం మనం. ఎట్లా ధ్యానించడం ఇక్కడ ఉంది. నీ కన్ను ఎదుట పెట్టుకొనని, నీ కన్ను ఎదుట పెట్టుకొని అని ఉంది. హృదయమందు మాటలను భద్రము చేసుకొనము. ఒక చిన్నవాడు వాళ్ళ అమ్మను ఒక ప్రశ్న అడిగాడంట. వాళ్ళ అమ్మ ఏం చేసేదంట? బీరువానేమో బాగా తాళం వేసుకునేదంట. బీరువా తాళం వేసుకొని ఆమె సర్వెంట్కు వాళ్ళ కుమార్ని అప్పగించి ఆమె డ్యూటీకి పోయేదంట. డ్యూటీకి పోతే అడిగాడంట, అమ్మ నువ్వు ఎందుకమ్మా బీరువాకు తాళం వేసావు అన్నాడంట. అందులో డబ్బులు ఉన్నాయన్నమాట. డబ్బులు ఉంటే ఏమన్నమాట, నేను ఈమె నమ్మలేను అన్నదంట. అమ్మ డబ్బుల విషయంలో ఆమె నమ్మలేనప్పుడు నా విషయంలో నువ్వు ఎట్లా నమ్మినావు? నువ్వు నన్నెట్టు అప్పగించడం వల్ల ఆమెకు అని అన్నాడంట. హృదయమందు వాటిని భద్రం చేసుకున్నా. ఎలా? అది తెలియకుంటే నువ్వు ఎట్లా భద్రం చేసుకుంటావు? ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, then how will you keep it? If you don't keep it, if you don't keep it, then how can you enjoy divine health in your body? నువ్వు భద్రం చేసుకోవడం నీకు తెలియకుంటే నీ ఆరోగ్యం నువ్వు ఎట్లా కాపాడుకుంటావు? ఈ వాక్యం అర్థం కాకుంటే నీ ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకుంటావు? నువ్వు వాక్యానికి ఎప్పుడు కూడా వాక్యమే అర్థం చెప్పాలి. హల్లెలూయా. ప్రభు ఏమంటాడంటే, నా మాటలను మీరు నమ్మలేదు గనుక అవి మీ హృదయమందు నిలిచి లేవు అంటాడు. ఏ వాక్యాన్ని నీవు నమ్ముతావో ఆ వాక్యము నీ హృదయంలో భద్రముగా ఉంటుంది. ఆ వాక్యము పైన నీ విశ్వాసమే ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుతుంది. ఎప్పుడైతే ఆ వాక్యము గురించి నువ్వు డౌట్ను మాట్లాడతావో, సందేహాన్ని నువ్వు మాట్లాడతావో, సగము నమ్మి సగము అవిశ్వాసాన్ని నువ్వు వ్యక్తపరుస్తావో, అప్పుడేమో తెలుసా, నీ హృదయంలోంచి ఆ వాక్యము వెళ్ళిపోతుంది. ఇట్ విల్ లీవ్, ఇట్ విల్ జంప్. అమ్మో, వాక్యం కూడా వ్యక్తి, మర్చిపోద్దు. వాక్యం ఒక వ్యక్తి. నువ్వు నమ్మితే చాలా సంతోషిస్తాడు ఆయన, నమ్మకుంటే వెళ్ళిపోతాడు. వద్దు నేను నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వెళ్ళిపోతాడు ఆయన. భద్రం చేసుకోవాలి ఆ వ్యక్తిని. ఆ వ్యక్తిని ఏం చేయాలి? భద్రంగా పెట్టుకోవాలి. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? నమ్మాలండి. నమ్మకపోతే ఫ్రెండ్షిప్ చేస్తారా? చేసినా బయటికి చేస్తూనే ఉంటారు, కానీ ఏదో ఒక రోజు మాత్రం తట్టాపేడ సర్దుకొని నీ స్నేహానికి, నీ సంబంధానికి జై హింద్, నువ్వు వద్దు, నీతో స్నేహం వద్దని తెంచేసుకుంటారు. అవునా కదా? చెప్పండి. నమ్మకం అండి. ఎప్పుడైతే యేసయ్యా నీ గాయాలను నేను నమ్ముతున్నాను, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందానని నేను నమ్ముతున్నాను, 1 పేతురు 2:24 నేను నమ్ముతున్నాను అంటే ఆ వాక్యం నీ హృదయంలో భద్రముగా ఉంటుంది, ఎక్కడికి పోదు. ఏందో దేవుడు చెప్పినాడు కానీ పాస్టర్ కూడా ఎప్పుడు అంటుంటాడు 1 పేతురు 2:24 అంటున్నాడు. ఏందో ఎత్తిపోయింది, వెళ్ళిపోయింది, ఉండదు. అది ఉంటే ఏమవుతుంది తెలుసా? దానికి వేర్లు వస్తాయి, తర్వాత మొక్క అవుతుంది, మానవుతుంది, ఫలిస్తుంది, ఫలాన్ని అనుభవిస్తావు. దైవికపరమైన ఆరోగ్యం సర్వ శరీరం నడినెత్తి నుండి అరికాలు వరకు నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనము. అంటే మాటికి నీకు నువ్వు చెప్పుకోవాలి, యేసయ్యా ఈ మాట నేను నమ్ముతున్నా, ఐ బిలీవ్ దిస్ వర్డ్. నీవు చెప్పిన మాట నేను నమ్ముతున్నా. ఏ వాగ్దాన విషయంలో కూడా అంతే. దేవుడు ఏదైనా నీతో మాట్లాడనుకో, మాటికి చెప్పండి, లార్డ్ ఐ బిలీవ్ యువర్ వర్డ్. నువ్వు ఇచ్చిన మాట నేను నమ్ముతున్నా, నీ మాట నేను నమ్ముతున్నా, నీ వాక్యం అబద్ధం కాదు, నీ మాట నమ్ముతున్నా అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతూ ఉంటావో అది నీ హృదయంలో భద్రముగా ఉంటుంది. డౌట్ ఈస్ ద థీఫ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. Doubt is the thief of God's blessing. చాలామంది స్వస్థత పొందిన తర్వాత
ఎందుకు పోగొట్టుకుంటారో తెలుసా? వారు డౌట్ పడతారు. కాబట్టి అనుమానించినప్పుడు మనం పోగొట్టుకుంటామండి. ఆశీర్వాదాలన్నీ అనుమానించడం వల్ల మనం పోగొట్టుకుంటాం. వాక్యం కూడా విన్న వాక్యం వింటాం, అర్థం చేసుకుంటాం, కొంతకాలం ధ్యానిస్తాం, కానీ నమ్మకుంటే దాన్ని భద్రంగా మనము దాచలేము, వాక్యం వెళ్ళిపోతుంది. కాబట్టి వాక్యాన్ని నమ్మడం ద్వారా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటాం. కొంతకాలం అదే రీతిగా భద్రపరుచుకుంటే చాలు. మనసుతో పొదుగుతూ ఉంటాం, లోపల వాక్యం ఉంటుంది, ఖచ్చితంగా పిల్లలు లేస్తాయి. హల్లెలూయా. కోడి గుడ్ల పైన పొదిగినట్లు ఆ వాగ్దానం పైన మనం పొదగాలి. ఆ వాగ్దానం ఖచ్చితంగా మనకు ఫలం ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి స్వస్థతను మనం అనుభవించాలంటే మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు, కానీ ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యం వినాలి, స్వస్థతను వాగ్దానాలు మనం వినాలి. తగినంతగా మనము వింటే మీరు కూరలు చేస్తూ ఉంటారు, ఉప్పు కొంచెం వేస్తారు, సరిపోదని కూర పాడేస్తారా? ఏం చేస్తారు? ఇంకొంచెం ఉప్పు వేస్తారు. ఏమండి, కారం తక్కువైంది, సరిపోలేదు, ఏం చేస్తారు? ఇంకొంచెం కారం వేస్తారు. సరిపోనప్పుడు ఏం చేయాలి? వదిలేయకూడదు, ఇంకొంచెం ఎక్కువ వేయాలి. మనం ఉప్పు కారాలు నమ్ముతాం కానీ పని చేస్తాయని దేవుని యొక్క వాక్యాన్ని నమ్మం. మనం ఆ వాక్యాన్ని నమ్మితే, ఉప్పు కారాన్ని సృష్టించిందే దేవుని యొక్క వాక్యం, మరి ఆ వాక్యాన్ని నమ్మకుండా ఎట్లా? అది ఆ ఇంటిగ్రిటీని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం పనిచేస్తుంది. చెప్పండి, దేవుని యొక్క వాక్యము నా దేహములో పనిచేస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము నా దేహములో పనిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నా తలలో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా రక్తములో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా గుండెలో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా కళ్ళల్లో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా ఎముకలలో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా కీళ్ళలో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా క్రొవ్వు పైన పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా క్లోమము పైన పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా రక్త నాళముల పైన పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా వెన్నెముక పైన పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా వెన్ను పాములో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా నరములలో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా ముక్కులో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా చెవులలో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా చర్మములో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా ప్రతి అవయవములో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా చేతులలో పనిచేస్తున్నది. దేవుని యొక్క వాక్యము నా కాళ్ళలో పనిచేస్తున్నది. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమైనదై బలమైనదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో పదునైనదై ఎముకలలోనికి కీళ్ళలోనికి ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచో. హల్లెలూయా. వాక్యము దూరుతుందని చెప్పండి మీ పక్కలతో. ఎక్కడికి దూరుతుందో తెలుసా? ఎముకల్లోకి దూరుతుంది, నీ మనసులోనికి దూరుతుంది, నీ కళ్ళలోనికి దూరుతుంది. ఎప్పుడు? ఆయన మాత్రం అసలు మోమాట పడే క్వశ్చనే లేదు. దేవుడు నమ్మితేనే నేను పని చేస్తాను, నమ్మకుంటే నాకు సంబంధం లేదు పో అంటాడు దేవుడు. నమ్మితే నేను పని చేస్తానంటాడు. చెప్పండి, యేసయ్యా నీ మాటను నీ గాయములను నేను నమ్ముతున్నాను. గాయాలు నమ్మకుండా నూనె నమ్ముకోవడం ఆయన అవమానించడం అండి, ఆయన దుఃఖపెట్టడం. గాయములు నమ్ముకోకుండా ఖర్చుల దగ్గరికి వెళ్ళడము, మనుషుల దగ్గరికి వెళ్ళడం కూడా దేవుని తక్కువ చేయడమే. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సజీవమైనది అంటే అర్థం ఏంటి? పని చేస్తుంది. ఎక్కడ పని చేస్తుంది? ఎవరి కోసం ఇచ్చాడండి? పాట పాడాం కదా, ప్రతి వాగ్దానము దేవుని కోసం అనుకుంటున్నారా? ఎలా? పరలోకంలో వాగ్దానం పరలోకంలో అవసరమా? చెప్పండి.
నీ శరీరానికి కావాలి వాగ్దానం. నీ దేహంలో పని చేస్తుంది దేహంలో. మాత్రలు పని చేస్తాయి, పని చేయవా? ఏదో ఒక పని చేస్తాయి కదా, ఏదో ఒక పని చేస్తాయి అవి. కొన్ని మాత్రలు ఒక్క మాత్ర తింటే చాలు, ఫట్ చచ్చిపోతారు. పని ఖచ్చితంగా చేస్తాయి అవి. నీ రోగం ఒకవేళ తగ్గించవచ్చు, కానీ కొన్ని మాత్రలు అది తగ్గించకపోయినా దాని పని మాత్రం అవి చేసుకుంటాయి కొన్ని. దేవుని యొక్క వాక్యం సజీవమైనది, అది పని చేస్తుంది. విన్నప్పుడు, ఎంత వినాలో అంత విన్నప్పుడు, ధ్యానించబడినప్పుడు, నమ్మబడినప్పుడు. హల్లెలూయ చెప్పండి. దేవుని యొక్క వాక్యము ఎక్కువగా తగినంతగా వినబడినప్పుడు, దేవుని యొక్క వాక్యము ధ్యానించబడినప్పుడు, దేవుని యొక్క వాక్యము నమ్మబడినప్పుడు అది పనిచేస్తుంది, అది పనిచేస్తుంది. హల్లెలూయ. ఒక్కసారి దీనికి నువ్వు అలవాటు అయ్యావంటే నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నా జీవితంలో ఏ జబ్బునైనా నేను జయించగలను. ఎందుకు? నీ దగ్గర వాక్యం ఉన్నంత వరకు నీకు ధైర్యం ఉన్నట్లే. ఇంకా సర్వరోగ నివారిణి మన చేతిలోనే ఉంది. సర్వరోగ నివారిణి, సర్వరోగ నివారణ పెట్టుకొని ఏం చేస్తున్నాం మనము? డాక్టర్ల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ, మెడికల్ షాపుల చుట్టూ, మీటింగ్ల తర్వాత మీటింగ్ల చుట్టూ, సేవకుడి తర్వాత సేవకుడి చుట్టూ. వెర్రి జనం అండి, వెర్రి జనాంగం. సర్వరోగ నివారణ చేతిలోనే ఉంది. మీ పక్కలతో చెప్పండి, సర్వరోగ నివారణ నీ చేతిలోనే ఉంది. హల్లెలూయ. రోషన్ తెచ్చుకోండి ప్రియులారా. మీకు రోషన్ రావాలని నేను చెప్తున్నా. మన దేహాల్లో నొప్పి కూడా రాకూడదు, నొప్పి కూడా ఉండకూడదు. మన దేహాలు ఆరోగ్యంతో ఉండాలి. హల్లెలూయ. దేవుడు మనకందరికీ కూడా దైవికపరమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మనకు దయచేసి, ఆయన మంచివాడు అని ముల్లోకాలలో ఆయన నామమునకు ప్రసిద్ధి కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ, మన కుటుంబాలకు, మన సంఘస్థులందరికీ, ఈ పరిచర్యలో పాలి భాగస్తులందరికీ, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారికి అందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఈ దినమంతయు తోడై ఉండును కాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీరు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? మీరు తిరిగి జన్మించారా? ఒకవేళ మీ సమాధానం లేదు అన్నట్లయితే ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభువును మీ స్వంత రక్షకునిగా మీరు అంగీకరించి పాపము నుండి, శాపము నుండి, నిత్య నరకము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు విడుదల పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? పాపము చేయడం వల్ల కాదండి. ఈనాడు అనేకులు నరకానికి ఎందుకు వెళ్తున్నారంటే యేసు ప్రభు యొక్క శిలువ కార్యమును అంగీకరించకపోవడం వల్ల. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉచితముగా అనుగ్రహించే రక్షణను వారు అంగీకరించకపోవడం వలన నరకానికి వెళ్తున్నారండి. నిష్కారణంగా లక్షల మంది నరకానికి వెళ్తున్నారు. దేవునికి చిత్తం కాదు. దేవుడు నరకాన్ని మానవుని కొరకు తయారు చేయలేదు. దేవుడు నరకాన్ని సాతాను కొరకు తయారు చేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి మీరు తప్పించబడాలని, ఈ భూమి పైన దేవుని కలిగి, వాగ్దానములు కలిగి, మీరు సంతోషము చేత, నిజమైన సమాధానం చేత జీవించాలని ఎంతగానో కోరుకుంటున్నాను. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము
కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 Road, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. మరి యొక్క నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.